ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకున్నాం అలా కట్ చేసుకున్నాం కదా. దాని తర్వాత వచ్చేసి 2 ఇంచెస్ గ్యాప్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్డ్ చేసుకుంటాం కదండి. ఈ సెంటర్లో మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అంతా మార్కింగ్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా అంతేనండి. ఈ వైపు ఎలా మార్కింగ్ చేసుకున్నాం దానికి సమానంగానే ఈ సైడ్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసండి ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్ తీసుకొని నేనైతే అక్కడ 4 వచ్చాయి. 4గా మార్క్ చేసుకున్నాను. ఈ సైడ్ కూడా ఈ విధంగా ఆది తీసుకొని రెండు పక్కల ఫ్రంట్ పార్ట్స్ కూడా మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్నవి బాల్స్ లా ఉంటాయి కదా స్పాంజ్లు. ఇవి తీసుకొని వచ్చేసి మనము సారీలో కలర్ ఉంటుంది కదా. మన బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది. అలాగే సారీ వచ్చేసి గ్రీన్ వచ్చింది. గ్రీన్ తీసుకొని చిన్న బాల్ లాగా షేప్ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ బాల్స్ని మనం క్లాత్ తీసుకొని ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ విధంగా రౌండ్గా అనేది మనకి షేప్ వస్తుంది. దాన్ని తీసుకొని ఈ విధంగా రౌండ్గా చుట్టేయాలి. ఈ విధంగానే మనకు ఎన్ని బాల్స్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ చేయించుకొని ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ ఈ విధంగా అనేది మనం చుట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అనేది మనం బాల్స్ చుట్టుకోవాలి. నాకైతే 21 బాల్స్ కావాలి. 21 అనేది నేను ఈ విధంగా అనేది రౌండ్ చేసుకొని చుట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం 21 బాల్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ తీసుకునేసి మనం దీనికి చీరలోని పీస్ అటాచ్ చేయకుండా లైనింగ్ ఉంటుంది కదా, లోపల మార్కింగ్ చేసుకుంటాం కదా. మార్కింగ్ చేసుకునే దాన్ని ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది అనేది మనకి ఈ రౌండ్గా చుట్టుకున్నది మనకి ఈ సైడ్ ఉండాలి. అలాగే ఇది వచ్చేసి మనకు ఇక్కడ లోపల వైపు పడిపోవాలి. ఇలా మొత్తం అనేది స్టిచ్ చేస్తూ మనం కుట్టాలి. ఇప్పుడు ఆ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు పాదం అనేది సింగిల్ పాదం అనేది ఉండాలండి. ఈ డబుల్ పాదంతో కుట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం సింగిల్ పాదం అనేది దీన్ని జాయిన్ చేసుకున్నాం. ఇది సింగిల్ పాదం. ఇలా పెట్టేసి దీన్ని మళ్ళీ ఫిక్స్ చేసేయాలి. ఈ విధంగా సింగిల్ పాదం ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా మనం స్టిచ్ చేసుకునేది కూడా ఒక పాదం వరుస అంతా వదిలేసి, ఈ సైడ్ పాదం ఉంది కదా, ఈ పాదం అంతా గ్యాప్ వదిలేసి మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ వీడియోలో చూపించినట్లు మనం ఒక పాదం వరుస అంతా ఈ విధంగా గ్యాప్ వదిలేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనము బ్లౌజ్ ఇక ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదండి, దాన్ని వచ్చేసి ఈ విధంగా పైన వేసేస్తే ఇవన్నీ మనకి పైకి కనపడకుండా లోపలికి ఈ విధంగా హోల్డ్ అయిపోయి మనకి నీట్గా అనేది కనిపిస్తుంది. చూసారు కదా, ఈ క్లాత్ ఈ విధంగా మనం వేసుకొని ఇది చూసారు కదండి, సీదా అనేది మనకి లోపల వేయాలి. ఎందుకంటే మనం రివర్స్ ఇలా కుట్టేస్తున్నాం కదా. ఇది చూడండి, క్లాత్ అనేది సీదా వేసుకోవాలి. అలాగే మనం ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసాం కదా, ఇవి అనేవి మనకి ఈ విధంగా లోపలికి అనేది మనం వేసుకోవాలి. దీనిపైన ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా, దీనిపైన ఒక స్టిచ్ వేసేయండి. ఒరిజినల్ క్లాత్ సీదా ఉండాలి. అలాగే మీరు ఈ బెలూన్స్ అనేవి పెట్టి కుట్టారు కదా, ఇవి కూడా అనేది మనకి ఈ విధంగా లోపల వైపు ఉండాలి. ఇప్పుడు దీనిపైన ఇలా రౌండ్గా అనేది స్టిచ్ వేసేయండి. చూసారు కదండి, ఒక 1/2 ఇంచ్ అంతా నేను మళ్ళీ గ్యాప్ వదులుకొని మనం లోపలికి మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని మీద ఈ విధంగా స్టిచ్ అనేది వేసాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దీన్ని మిడిల్ అంతా నీట్గా కట్ చేసేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. మీలో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు టైలరింగ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ విధంగా మనం రివర్స్ చేసుకున్నాం కదా క్లాత్ని. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత దీనిపైన కూడా నీట్గా ఒక సన్నగా ఒక గుడ్డ అనేది మనం వేసేసుకోవాలి. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్ గురించి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, మీకు ఒకసారి వెళ్ళి మన ఛానల్ని విజిట్ చేయండి. ఇప్పుడు మనం కుట్టేసాం కదండి బ్యాక్ పార్ట్ని. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం ఈ విధంగా లోపలికి హోల్డ్ చేసేసి కింద నెక్ పిక్ మళ్ళీ కింద నడుము భాగం ఉంటుంది. దీన్ని నాకు ఇక్కడ వరకు క్లాత్ని దీన్ని ఈ విధంగా హోల్డ్ చేసి ఒరిజినల్ క్లాత్ని అలాగే లైనింగ్ కూడా హోల్డ్ చేసి చుట్టూ బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్ వేసేయాలండి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మనం కుట్టాము. ఇలాగే స్ట్రైట్ కూడా ఇక్కడ కుట్టేసి ఇక్కడ మనకి 15 ఇంచెస్ మనకు బ్లౌజ్ ఎంత పొడవు అయితే ఉందో దాన్ని కొలుచుకొని మనం ఇక్కడ హోల్డ్ చేసుకునేసి ఈ విధంగా మర్చి అనేది కుట్టేయాలి. నాకు ఇక్కడ చూసుకున్న సరికి అయితే 15 ఇంచెస్ వచ్చింది. ఈ విధంగా నేను హోల్డ్ చేసి ఇలా కుట్టేస్తున్నాను. ఇలా కూడా మనం ముందుగా ఇప్పుడు స్టిచ్ చేసాం కదా, ఈ విధంగా అడ్డంగా కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ చేయాలి. ఆల్రెడీ మీకు మార్కింగ్ చూపించాను కదా, ఇక్కడ హోల్డ్ చేసి ఈ విధంగా స్ట్రైట్ అనేది మనకు స్టిచ్ వేసేద్దాము లోపలికి మర్చేసి క్లాత్ని. చూసారు కదా, ఈ విధంగా నీట్గా అనేది మనకు లోపలికి మర్చేసి క్లాత్ అనేది నీట్గా అనేది స్టిచ్ చేసేయాలండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు నీట్గా అనేది స్టిచ్ చేసేమన్నాను కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా మీరు కట్ చేసేయండి రెండు వైపులా. చూసారు కదండి, బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాం. చూసారు కదండి, బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాము, ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా అనేది మనం మార్కింగ్ చేసుకున్నామండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే మనం ఈ విధంగా బాల్స్ అనేది పెట్టి స్టిచ్ చేసాము, దీన్ని కూడా అదే విధంగా అనేది మనం పెట్టేసి 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని ఒక పాదం అంత వరుస గ్యాప్ వదులుకొని అదే విధంగా మనం స్టిచ్ చేసేయాలి. ఇలా బాల్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న చోట పెట్టేసి ఇలా పెట్టేసి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇవి ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో నెక్స్ట్ దాన్ని కూడా మనం ఈ విధంగా ఎదురు బదులు పెట్టుకొని ముందుగానే చూసుకోండి. మళ్ళీ ఉల్టా వేసి కుట్టారంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. ఈ విధంగా ఎదురు పెట్టుకునేసి మీరు చూసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ దీనిలాగా ఎలాగా స్టిచ్ చేసాము దీన్ని కూడా అలానే మనం స్టిచ్ చేద్దాము. చూసారు కదా, మనం రెండు ఈ విధంగానే స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు మనకు
సారీ బ్లౌజ్ ఉంది కదా, దీన్ని కూడా మనము ఉల్టా ఇది సీదా ఇది చూసుకొని మనము దీనికి ఈ విధంగా పైన పెట్టేసి మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే మనం హోల్డ్ చేసి కుట్టుకున్నామో అదే విధంగానే మనం ఇక్కడ కూడా హోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ యొక్క చుట్టూ కూడా మనము స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేయాలి. చూసారు కదా, ఈ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసాము సేమ్ అదే విధంగా అనేది స్టిచ్ చేయండి. అలా స్టిచ్ చేసిన తర్వాత టక్స్లు అనేది మనం ఇక్కడ ఆల్రెడీ మన టక్స్ మీకు తెలిసిన వాళ్ళు అయితే టక్స్లు బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళైతే టక్స్లు ఎలా కుట్టాలో మీకు తెలిసి ఉంటుంది కదా, ఆ విధంగా అనేది మనకు 3 వైపులా కూడా టక్స్లు అనేవి పట్టేసుకుందాం. వీడియో తీస్తూ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి నాకైతే చాలా అవస్థలు అయితే పడ్డానండి. నాకు నార్మల్గా ఒక బ్లౌజ్ స్టిచ్ చేయడానికి 1 అవర్ లేదా 2 అవర్స్ అయితే బ్లౌజ్ అనేది నేను స్టిచ్ చేస్తానండి. అలాంటిది ఈ బ్లౌజ్ వీడియో తీస్తూ స్టిచ్ చేయడానికి హాఫ్ డే మొత్తం కూడా నేనైతే వీడియో తీసానండి. ప్లీజ్ అంటే వీడియో నచ్చితే దయచేసి ఒక్క లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా నేను మీకు స్టిచ్ చేసి చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ అయితే ఇంతేనండి. దీని ఫ్రంట్ పార్ట్కి మళ్ళీ హుక్స్లు పట్టి ఎలా కుట్టాలి, క్రాస్ బెల్ట్ ఎలా కుట్టాలి అని మళ్ళీ చూపిస్తాను. అయితే క్రాస్ బెల్ట్ ఇది చూసారు కదండి, ఇది క్రాస్ బెల్ట్. దీంట్లో వచ్చేసి 2 పీసెస్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మనం వేసుకునేటప్పుడు మనము సీదా ఎక్కడ ఉందని చెప్పేసి సీదా చూసుకోవాలండి. సీదా ఉన్న దాటిని ఈ విధంగా ఇది సీదా ఉన్నాయండి, ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకుంటాం కదా, ఆ క్రాస్ బెల్ట్ యొక్క పీస్ అనేది మనం ఈ విధంగా దీనిపైన అయితే పెట్టేయాలి. చూసారు కదండి, ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా ఇది వచ్చేసి సీదా ఉండాలండి. క్లాత్ ఈ విధంగా సీదా ఉన్నప్పుడు మనం ఎగ్జాక్ట్గా కట్ చేసుకున్న క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా పెట్టాలి. ఇది వచ్చేసి వేస్ట్ క్లాత్ అండి, ఎక్స్ట్రాగా మనకి మిగిలిపోయింది కదా. చూసారు కదా, ఈ పీస్ మాత్రం ఎగ్జాక్ట్గా సీదాలోనే ఉండాలి. మరీ చెప్తున్నాను, ఈ విధంగా పెట్టేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ క్రాస్ బెల్ట్ని ఫస్ట్ దీనికి స్టిచ్ చేసి మళ్ళీ వేస్ట్ క్లాత్ స్టిచ్ చేసి ఆ విధంగా కుడతారు కదండి. అటువంటి పని లేకుండా నేను ఒకేసారిగానే మిషన్తో మళ్ళీ రెండు సార్లు కుట్టుకోకుండా ఒకే స్టిచ్తోని మనకి క్రాస్ బెల్ట్ అనేది స్టిచ్ అయిపోతుందండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనము కట్ చేసుకున్నాము. ఇది వేస్ట్ క్లాత్ కదండి, ఈ వేస్ట్ క్లాత్ని ఇక్కడ జాయింట్ అనేది ఉంది కదా, ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఇది అనేది ఓపెన్ చేసుకున్నాము. చూసారు కదండి, ఇప్పుడు ఈ వేస్ట్ క్లాత్ ఓపెన్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా పెట్టాలి, వీడియోలో చూపించిన విధంగా పెట్టండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ 3 మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ 3 క్లాత్లు కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ అంత గ్యాప్ వదులుకునేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేయండి. 2 దాంట్లో కూడా హాఫ్ ఇంచ్ అంత. చూసారు కదా, ఈ పై వైపు వేయకండి, కింద వైపున ఈ హాఫ్ ఇంచ్ అంత, అంటే హాఫ్ ఇంచ్ అంటే ఇంత క్లాత్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి హాఫ్ ఇంచ్ అంత గ్యాప్ వదులుకొని స్ట్రైట్గా అనేది స్టిచ్ వేసేయండి. ఈ వేస్ట్ క్లాత్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఈ వేస్ట్ క్లాత్ అనేది ఒకవేళ మన దగ్గర సేమ్ అదే కలర్ లేకుండా వేరే కలర్ ఉన్నా కూడా మనకి క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు బ్లౌజ్ అనేది ఈ కలర్ వేరే కలర్ ఏమైనా వేసినప్పుడు కనిపించింది. ఇప్పుడైతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనకు చూసారు కదా ఈ విధంగా వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా ఇట్లా పెట్టి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఇది సీదా ఇలా పెట్టేసి మనకు ఎగ్జాక్ట్గా ఈ చివరన పెట్టేసి హాఫ్ ఇంచ్ గ్యాప్ వదులుకొని మనం ఈ విధంగా స్టిచ్ చేసేయాలి. అలాగే మనం లోపల టక్స్ పెట్టాం కదండి, ఈ టక్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ టక్స్ అనేది ఈ విధంగా హోల్డ్ చేసుకొని ఈ విధంగా పైకి పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకునేసి మనం ఫ్రంట్ పార్ట్లో కూడా 2 క్రాస్ బెల్ట్ అనేవి స్టిచ్ చేసేద్దాం. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ 2 స్టిచ్ చేసిన తర్వాత మనకు ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆది బ్లౌజ్ తీసుకొని మనకు ఈ క్రాస్ ఇది ఉక్సులు పట్టి కాజు పట్టి అనేది ఒకే లెంత్ వచ్చిందో లేదో చూసుకోవాలి. ఈ విధంగా పైన స్టార్టింగ్ నుంచి ఈ విధంగా ఎండ్కి మనకు కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. నాకు ఈ ఆది బ్లౌజ్ కంటే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి నేను ఎక్స్ట్రా పెట్టానండి. మీకు కూడా ఏమైనా బ్లౌజ్ ఏమైనా వాళ్ళు చెప్పిన మెజర్మెంట్ బట్టి మీరు స్టిచ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనకు పైన కూడా ఒక స్టిచ్ అనేది సన్నగా వేసేద్దాం. ఆ విధంగా స్టిచ్ చేసేటప్పుడు క్రాస్ బెల్ట్ పైన ఈ క్లాత్ ఉంటుంది కదండి, ఈ క్లాత్ అనేది ఈ విధంగా పై వైపుకే ఉండాలి. ఈ విధంగా పై వైపు పెట్టుకునేసి మనకు జస్ట్ ఇది పైన ఉంటుంది కదా, దీనిపైన అనేది మనం స్టిచ్ వేసి
ఈ విధంగా పైన స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు క్రాస్ పెట్టుకుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఉక్సులు పట్టి కాజల్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉక్సులు పట్టి కాజల్ పట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి. బ్యాక్ పార్ట్ సీదాలో పెట్టుకోవాలి. మనం ఈ విధంగా సీదా పెట్టుకునేసిన తర్వాత మనకి ఉక్సులు పట్టి అనేది కాజా పట్టి అనేది ఈ మిడిల్లో రావాలి. అలాగే ఉక్సులు పట్టి అనేది ఈ విధంగా రావాలండి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు మనము షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకుందాం. మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకుంటాం కదండి పైన ఇలా మార్కింగ్ చేసుకుంటాం కదా. దాని మెజర్మెంట్కి మనకి ఆల్ ది బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకునేసి కరెక్ట్గా అనేది మనము ఈ విధంగా అనేది రఫ్ చేసుకుంటూ మనము షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా 2-3 స్టిచెస్ అనేది మనం వేసేయాలి. ఫస్ట్ అనేది ఒక స్టిచ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు ఆల్ ది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆల్ ది బ్లౌజ్ మెజర్మెంట్ అనేది ఫ్రంట్ పార్ట్ 2 సైడ్లు చూసుకోవాలి. ఉక్సులు పట్టి అలాగే కాజా పట్టి కూడా ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ చూసుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే మనం హాఫ్ ఇంచ్ అనేది పెంచినట్టు తగ్గించమని చెప్పేసి కస్టమర్లు కొంతమంది చెప్తుంటారు కదా. అలా పెంచమని తగ్గించమని వాళ్ళకి బ్యాక్ అనేది చూసుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రంట్ మాత్రమే చూసుకోవాలి. లేదు కొంతమంది ఎగ్జాక్ట్గా బ్లౌజ్ ఎలా ఉంటే అలా స్టిచ్ చేయమంటారు కదా, వాళ్ళ బ్లౌజ్ మాత్రం మొత్తం అంతా మనం చెక్ చేసుకోవాలి ఉంటుంది, ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ కూడా. ఇప్పుడైతే నేను ఫ్రంట్ నెక్ చెక్ చేసుకుంటుంది, నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు అనేది మనం హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న హ్యాండ్స్ అనేవి పొడవు అనేది మనకు తక్కువగా వస్తుందండి. అందుకని చెప్పేసి మనకు కొంచెం వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసుకొనేసి మనకు ఈ విధంగా మనము పీస్ అనేది జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా అనేది పీస్ జాయిన్ చేసుకోవాలి. మనము హ్యాండ్ సైడ్ పీస్ జాయిన్ చేసుకుంటాం కదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సీదా ఉండేది మనకి మిడిల్లో పడాలి. అలాగే ఉల్టా పీస్ కట్టుకున్నది వచ్చేసి మనకి ఆపోజిట్ సైడ్స్లో అయితే ఉండాలండి. మనం హాఫ్ ఇంచ్ గ్యాప్ వదులుకుంటూ ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ అనేది మనకి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే హ్యాండ్కు ఈ విధంగా వేసేయాలి. తర్వాత వచ్చేసి లైనింగ్ని లోపలికి మడిచేసి పైన కూడా సన్నగా ఒక స్టిచ్ వచ్చే విధంగా నీట్గా అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనము హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ సైడ్ వేసుకోవడానికి ఈ విధంగా టక్స్లు అనేవి పెట్టుకుంటామండి. ఈ విధంగా టక్స్ పెట్టుకుంటాం కదా, ఇది అనేది మనకి ఫ్రంట్ పార్ట్కే మనకు ఈ టక్స్ పెట్టుకునేది అనేది రావాలి. ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ అండి, మనకి ఇటు సైడ్ ఉండేది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇప్పుడు వచ్చేసి మనం టక్స్ పెట్టుకునేది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు మనం చూసుకోవాలి. అలాగే మిడిల్లో కూడా టక్స్ పెట్టింటాం కదా, అది ఎగ్జాక్ట్గా మనం షోల్డర్ జాయిన్ చేసిన దగ్గర ఇలా పెట్టేసి ఈ టక్స్ ఉండేది ఇవై పెట్టుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ అంత గ్యాప్ వదులుకుంటూ మొత్తం అంతా స్టిచ్ చేయాలండి హ్యాండ్ బ్లౌజ్కి. హ్యాండ్ని బ్లౌజ్కి స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ ముడతలు లేకుండా సింకు రాకోకుండా నీట్గా అనేది మనము మిషన్ తోటి నీట్గా ఫినిషింగ్ అనేది మనకి కస్టమర్కి నచ్చే విధంగా స్టిచ్ చేయాలండి. ఎక్కడ ముడతలు లేకోకుండా మనకు రైట్ హ్యాండ్ అనేది మనం క్లాత్ని కొంచెం లోపల చదురుకుంటూ నీట్గా అనేది స్టిచ్ చేసేయాలి. సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత డబల్ స్టిచ్ కూడా పాదం పైకెత్తి నీట్గా అనేది మళ్ళీ దారం తీసేయకుండా నీట్గా అనేది స్టిచ్ వేసేయండి. రెండు వైపులు కూడా ఇదే విధంగానే మనము బ్లౌజ్కి హ్యాండ్స్ అనేటివి అటాచ్ చేయాలి. చూసారు కదండి, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకి వారుగా ఉంటుంది కదండి, సైడ్స్ అనేది ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. రెండు వైపులా అదే విధంగా స్టిచ్ చేసుకొని మన ఆల్ ది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆల్ ది బ్లౌజ్ తీసుకొని మనం కరెక్ట్ మెజర్మెంట్ మార్కింగ్ చేసుకునేసి స్టిచెస్ వేసుకోవాలి సైడ్స్. ఆల్ ది బ్లౌజ్ తీసుకున్నాం కదండి, ఆల్ ది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి సైడ్ నుంచి మనము సైడ్లో స్టిచెస్ అనేటివి ఉంటాయి కదండి, అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని అలాగే చంక దగ్గర కూడా మన షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనకి స్టిచెస్ ఉంటాయి కదండి, అక్కడ వరకు మార్కింగ్ చేసుకునేసి హ్యాండ్ చివరి కూడా మనము సేమ్ ఇదే విధంగానే కొలత చూసుకొని స్టిచెస్ అనేటివి నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండే విధంగా చూసుకొని స్టిచెస్ అనేటివి వేయండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటున్నవి వచ్చేసి బ్యాక్ సైడ్ డోరీస్ కండి. బ్లౌజ్కి వెనకాల డోరీస్ వేస్తారు కదా, ఆ డోరీస్ కోసం అనేది నేను
1.5 ఇంచ్ అంత గ్యాప్ వదులుకొని పొడవు వచ్చేసి 20 ఇంచెస్ అయితే తీసుకున్నానండి పొడవు నేను. అలాగే రెండు వైపులా 4 ఇంచెస్ ఉండే విధంగా రెండు సేమ్ ఒకేలాగా ఉండే పీస్ని మనం కట్ చేసుకునేసి వీడియోలో చూపించిన విధంగా నీట్గా అనేది మనము కట్ చేసి స్టిచ్ చేసేయాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో మొత్తం చూసారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. రవిజయ ఫ్యాషన్స్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే లేదా మీకు ఏవైనా రాని బ్లౌజెస్ స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. స్టిచ్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అనేది నేను అప్లోడ్ చేస్తాను. అలాగే తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.